ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నువ్వెవరు అన్న క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ దొరుకుంటుంది మీ అందరికి. నేను ఒక ఎంప్లాయీనా, నేను ఒక సాఫ్ట్వేర్, నేను ఒక స్టూడెంట్ అలా కాకుండా మీరెవరు అంటే నువ్వు ఒక బ్యాక్టీరియా. ఆ రోజు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. మనకు ఆ ఆన్సర్ దొరికింది. ఆ బ్యాక్టీరియా సమూహం అనమాట మనం అంతా కూడా. అయితే మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటుంది. ఆ రెండు ఉంటాయి ఖచ్చితంగా. అయితే గుడ్ బ్యాక్టీరియాని మనం హెల్దీగా మెయింటైన్ చేసుకుంటేనే మనం హెల్దీగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాము. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందో మనం తెలియకుండానే అన్హెల్దీ అయిపోతాము. చాలా రకాల జబ్బులు బారిన కూడా మనం పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం అలా అన్హెల్దీ అవ్వకుండా గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువ మన బాడీలో మెయింటైన్ చేసుకోవాలి. అంటే దానికి కావాల్సిన ఫుడ్ కూడా ఇవ్వాలి కదా. దానికి ఫుడ్ ఇస్తేనే అది హెల్దీగా మెయింటైన్ అవుతుంది బాడీలో. దానికి కావాల్సిన ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోతే ఆ గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా హెల్దీగా ఉండాలంటే దానికి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వాలి. దానికి కావాల్సిన ఫుడ్ ఏంటి అంటే చాలా మంది గుడ్ బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచుకోవాలి, దానికి కావాల్సిన ఫుడ్ ఏంటి అదన్నప్పుడు తెలియకపోవచ్చు. అదేం లేదు, ప్రీబయాటిక్ అంటే ఫైబర్ అన్నమాట. గుడ్ బ్యాక్టీరియా హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ఫుడ్ మనం ఫైబర్ ఇవ్వాలి. ఏ ఫైబర్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎన్ని రకాలుగా దొరుకుతుంది, అది ఇవ్వకపోతే మనం ఎలా అన్హెల్దీ అవుతాము, మెయింటైన్ చేసుకోవడం వల్ల ఎలా హెల్దీ అవుతాము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నాము. ఓకే, అసలు ఫైబర్ అంటే డైటరీ ఫైబర్ గురించి చూద్దాము. ఈ డైటరీ ఫైబర్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇది చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మన బాడీకి. ఎక్కడెక్కడ దొరుకుతుందంటే ఈ డైటరీ ఫైబర్ అనేది మనకి ఎక్కువ లెగ్యూమ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్ ఇట్లాంటి వాటిలన్నిటిలో కూడా మనకి డైటరీ ఫైబర్ అనేది దొరుకుతుంది. ఇది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మనకి తీసుకోవడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. దాంతో పాటు బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే మనకి మంచిగా వెయిట్ లాస్ అయ్యేదానికి అన్నిటికి కూడా మనకి డైటరీ ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. అసలు ఫైబర్ అంటే ఏంటి అంటే ఇది ఒక రఫేజ్ అన్నమాట. డైజెస్ట్ కానిటువంటి ఒక పదార్థం. అంటే మనం తిన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఆ ఎంజైమ్స్ ద్వారా ఇది డైజెస్ట్ అవ్వదన్నమాట. ఒక పీచు పదార్థం లాగా బాడీలో అలాగే ఉండిపోతుంటుంది. కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అవ్వదు ఈ ఫైబర్ అనే పదార్థం. అయితే ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందంటే మనకి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో ఎక్కువ దొరుకుతుంది. అలాగే స్వీట్ కార్న్ ఉంటుంది దాంట్లో కానీ, బ్రౌన్ రైస్, వీటన్నిటిలో కూడా మనకి ఫైబర్ అనేది దొరుకుతుంది. మనకి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మీట్ కానివ్వండి, అలాగే పౌల్ట్రీకి సంబంధించి ఫిష్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలన్నిట్లలో కూడా మనకి ఎక్కడ ఫైబర్ అనేది దొరకదు. మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిలలో మాత్రమే ఫైబర్ అనేది దొరుకుతుంది. అయితే ఈ ఫైబర్ అనేది వన్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కదా, ఇది మన బాడీలో డైజెస్ట్ అవ్వదు. దాంతో పాటు ఈ కార్బోహైడ్రేట్స్ అనుకోండి బాడీలో బ్రేక్ డౌన్ అయిపోయి బ్లడ్ లో షుగర్ మాలిక్యూల్స్ గా బ్రేక్ డౌన్ అవుతాయి. కానీ ఫైబర్ షుగర్ మాలిక్యూల్స్ గా బ్రేక్ డౌన్ అవ్వదు. బ్రేక్ డౌన్ అవ్వకుండా ఏం చేస్తుందంటే అది అలాగే డైజెస్ట్ అవ్వకుండా డైజెస్టివ్ సిస్టమ్ లో మూవ్ అవుతూ వస్తుంది, పాస్ అవుతూ మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అట్లా పాస్ అవుతూ ఇంటెస్టైన్ అంతా క్లీన్ చేస్తూ బౌల్ అంతా కూడా హెల్దీగా ఉండేదానికి, ఆ లోపల ఏదైనా టాక్సిన్స్ రూపంలో ఉంటాయి కదా ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఫ్లష్ అవుట్ చేసేదానికి ఈ డైజెస్ట్ కానిటువంటి ఈ ఫైబర్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఈ ఫైబర్ ఎన్ని రకాలుగా ఉందంటే మనకి రెండు రకాలుగా 2 types ఆఫ్ ఫైబర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి సాల్యుబుల్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే కరిగేటువంటి ఫైబర్, ఇన్సాల్యుబుల్ అంటే కరగదన్నమాట. ఈ ఫైబర్ అలాగే ఉంటుంది. అయితే ఈ సాల్యుబుల్ ఫైబర్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఇది తిన్న తర్వాత స్లోగా డైజెషన్ అవుతుంది. స్లోగా డైజెషన్ అయ్యి తర్వాత ఏం చేస్తుంది మనకి స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది. మనం ఊరికే అన్నెసరీ క్రేవింగ్స్ లేకుండా మనము చీటి మాటికి ఏదంటే అది తినకుండా ఉండేదానికి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అదే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనుకోండి డైజెస్ట్ అవ్వకున్నటువంటి పదార్థం కదా, ఇది పీచు కదా, ఇది లోపల అలాగే మూవ్ అవుతూ ఇంటెస్టైన్ అంతా కూడా హెల్దీగా చాలా నీట్ గా క్లీన్ చేసేదానికి ఆ లోపల మూవ్మెంట్ బాగా జరిగి ఇంటెస్టైన్ లో ఆ పేగుల లోపల మూవ్మెంట్ బాగా జరిగి అక్కడంతా క్లీన్ అయ్యేదానికి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా, అయితే సాల్యుబుల్ ఫైబర్ ఏ విధంగా ఉంటుంది అంటే మనము ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ తింటాం కదా, ఈ తిన్నప్పుడు ఇది వాటర్ తో పాటు
మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఏం చేస్తుందంటే ఇది ఒక సాఫ్ట్ జెల్ లాగా తయారవుతుంది అనమాట. ఈ సాఫ్ట్ జెల్ లాగా తయారయ్యి ఈ జెల్ ఏం చేస్తుందంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ ఉంటది కదా, జిఐ ట్రాక్ ఇంటెస్టైన్ లో, ఆ జిఐ ట్రాక్ దాని చుట్టూ ఉండే మజిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దాంతో పాటు డైజెషన్ బాగా అయ్యేదానికి, కాన్స్టిపేషన్ అవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి మనకి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే ఇది కూడా మనకేమవుతుంది, డైజెస్ట్ అవ్వకుండా ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ ఇది స్లోగా డైజెషన్ అవుతూ మన ఇంటెస్టైన్ లో హెల్దీగా ఆ మూవ్మెంట్ అంతా జరిగి మోషన్ అంతా కూడా ఫ్రీ అయ్యేదానికి కానీ, కాన్స్టిపేషన్ లేకుండా ఉండేదానికి సపోర్ట్ చేస్తుంది. అలా అని చెప్పి మనం ఎక్కువ క్వాంటిటీలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది తీసుకోకూడదు, ఒక తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అతిగా ఏదైనా తీసుకుంటే అది ఇంకో దానికి దారి తీస్తుంది. కాబట్టి ఏదైనా కూడా మనం మోడరేట్ గానే తీసుకోవాల్సి వస్తుంది. అయితే సాల్యుబుల్ ఫైబర్ కి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? రెండు ఫైబర్సే కదా, ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, సాల్యుబుల్ ఫైబర్ వచ్చి మనం తీసుకున్న తర్వాత వాటర్ లో కలుస్తుంది, కానీ ఇది బ్రేక్ డౌన్ అయ్యి మనకి సాఫ్ట్ జెల్ లాగా తయారవుతుంది. ఈ సాఫ్ట్ జెల్ ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ లో తీసుకున్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కానివ్వండి, దాని తర్వాత కొలెస్ట్రాల్ కానివ్వండి ఫాస్ట్ గా అబ్జార్ప్షన్ అవ్వకుండా స్లోగా అబ్జార్ప్షన్ అయ్యేటట్లు చేస్తుంది. దాంతో పాటు జిఐ ట్రాక్ ని, ఆ చుట్టూ ఉండే మజిల్స్ ని హెల్దీగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయంటే ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి ఓట్స్ లో, బార్లీ, దాని తర్వాత అవకాడో, వీటన్నిటిలో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. తర్వాత ఇన్సాల్యుబుల్ ఫైబర్ కానీ చూసుకుంటే ఇది పీచు పదార్థం. ఎట్లా అంటే కరగకుండా ఉండేటువంటి ఒక పీచు పదార్థం అనమాట. ఇది డైజెషన్ సిస్టమ్ లో ఏ మాత్రం కరగకుండా అలాగే ఉంటుంది. అలాగే ఉండి బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండి ఇది ఆ లోపల ఇంటెస్టైన్ అంతా కూడా హెల్దీగా క్లీన్ గా ఉండేటట్టు చేస్తుంది. అలా దాంతో పాటు ఇది ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందంటే మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, వీటన్నిటిలో కూడా మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సాల్యుబుల్ ఫైబర్ ఇంకా కూడా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఇది ఎక్కువగా మనకి ఓట్స్ బ్రాన్, దాని తర్వాత బార్లీ, నట్స్, సీడ్స్, వీటన్నిటిలో కూడా మనకి రిచ్ గా దొరుకుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత వాటర్ తో మిక్స్ అయిపోయి ఇది ఒక సాఫ్ట్ జెల్, ఒక జెల్ లాగా ఇది ఫామ్ అయిపోయి ఒక సబ్స్టాన్స్ లాగా తయారవుతుంది అనమాట. ఇది ఈ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఎస్పెషల్ మనం తీసుకోవడం వల్ల స్టమక్ అనేది ఫుల్ గా ఉంటుంది. లాంగ్ టైమ్ మనకి ఆకలి అనేది లేకుండా కంట్రోల్లో ఉండగలుగుతాము. దాంతో పాటు మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడానికి, దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్ స్ట్రీమ్ లో మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకి లెగ్యూమ్స్ లో, దాంతో పాటు లెగ్యూమ్స్ అంటే పీస్, బీన్స్, వీటన్నిటిలో అనమాట. అలాగే వెజిటేబుల్స్ వచ్చేసరికి పర్టికులర్ గా స్ప్రౌట్స్, బ్రోకోలీ, పొటాటో, క్యారెట్స్, వీటన్నిటిలో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. అలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో కూడా దొరుకుతుంది. అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పైన ఇది ఉంటుంది కదా తొక్క, వాటిలలో కూడా దొరుకుతుంది అనమాట. అలాగే గ్రెయిన్స్, అలా దాంతో పాటు గుర్గామ్ అనమాట, ఇది వన్ టైప్ ఆఫ్ సీడ్స్. ఇవి కూడా వీటిలలో కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది బాగా దొరుకుతుంది. తర్వాత ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కానీ చూసామంటే ఇది ఎక్కడ దొరుకుతుందంటే మనకి వీట్, పప్పు దినుసులు ఉంటాయి కదా వాటిలలో, అలాగే వెజిటేబుల్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్, వీటన్నిటిలో కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. ఇది మన బాడీలో బ్రేక్ డౌన్ అవ్వకుండా ఉండి స్టమక్ మన ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు అనమాట. మన బాడీలో బ్రేక్ డౌన్ అవ్వకుండా ఒక పీచ్ లాగా ఉండి ఆ మొత్తాన్ని, ఆ ఇంటెస్టైన్ అంతా కూడా క్లీన్ గా ఉంచేదానికి, డైజెషన్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఇది ఇన్సాల్యుబుల్ ఫైబర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఈ మిక్స్డ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, దాంతో పాటు బ్రౌన్ రైస్, కార్న్, వీటన్నిటిలో కూడా మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్ యొక్క అవుటర్ లేయర్ ఉంటుంది కదా స్కిన్, వాటిల్లో కూడా దొరుకుతుంది. దాంతో పాటు లెగ్యూమ్స్, కిడ్నీ బీన్స్, కొన్ని రకాల ఉంటాయి కదా చిక్ బీన్స్, వాటిలన్నిటిలో కూడా దొరుకుతుంది. నట్స్, సీడ్స్ లో కూడా మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది రిచ్ గా దొరుకుతుంది. అయితే సాల్యుబుల్ ఫైబర్ కి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నప్పుడు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి మనకి కోలన్, మన ఇంటెస్టైన్ చివరన ఉంటుంది కదా, దానికి కోలన్ హెల్త్ మంచిగా ఉండేదానికి, దాంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే సాల్యుబుల్ ఫైబర్ అయితే బ్లడ్ లో
కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వకుండా, దాంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేసుకోవడానికి కూడా మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే మనము తగినంత ఫైబర్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, మనకి సైకలాజికల్ గా కొంతమందికి ఏదైనా చూసినప్పుడు ఎక్కువ క్రేవింగ్స్ వస్తుంటాయి, అది తినాలి ఇది తినాలని ఫీలింగ్ వస్తుంటది. ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు తినే ఫుడ్ లో ఫైబర్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల. ప్రాపర్ గా ఫైబర్ తీసుకోవడం వల్ల అన్నెసరీ క్రేవింగ్స్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు డయాబెటీస్ అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండేదానికి కూడా ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవడానికి ప్రాపర్ గా ఫైబర్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే చాలా మంది వెరికో వెయిన్స్ తో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు వెయిట్ ఎక్కువైపోతారు. వెయిట్ ఎక్కువైనప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు వెయిట్ ని కంట్రోల్ పెట్టుకోవాలి అంటే కూడా మనకి తగినంత ఫైబర్ వాళ్ళ ఫుడ్ లో ఉండాలి. దాంతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ మనం స్ట్రాంగ్ గా పెట్టుకోవడానికి, దాంతో పాటు బ్లడ్ లో షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా మన స్లోగా అబ్జార్ప్షన్ అయ్యేదానికి ఫైబర్ అనేది ఉండాలన్నమాట వాళ్ళ ఫుడ్ లో. దాంతో పాటు కాన్స్టిపేషన్ ప్రాబ్లం జరగకుండా ఉండాలి. డయేరియాతో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కూడా ఫైబర్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. అయితే మనము ఫైబర్ ప్రాపర్ గా ఇవ్వడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ మీరు మీ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకు వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు అంటే, ప్రాపర్ గా మీ ఫుడ్ లో మీరు తీసుకునేటువంటి ఫుడ్ లో ఫైబర్ ఉండడం వల్ల మీకు ఆకలి అనేది కంట్రోల్ లో ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ సేపు మీ స్టమక్ అనేది ఫుల్ గా అనిపిస్తుంది. దానివల్ల మనము అన్నెసరీగా ఏదంటే అది తినకుండా కంట్రోల్ చేసుకుంటాము. దాంతో పాటు అలా కొంత మీరు వెయిట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవి తీసుకోవడం వల్ల ఇవి చాలా తక్కువ క్యాలరీలు కాబట్టి మీ వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అన్నెసరీ క్యాలరీస్ కూడా మీరు కట్ డౌన్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఆ విధంగా మీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓన్లీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికే కాకుండా ఇంకా కూడా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నార్మల్ గా రెగ్యులేట్ చేసుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి, అలాగే ఫ్యాట్ బర్న్ అనేది మంచిగా జరగడానికి, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా రైజ్ అవుతుంది ఫైబర్ లేకపోతే. ఈ ఫైబర్ ఉండే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఆ ఇన్సులిన్ కూడా అప్ అండ్ డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేసుకోవడానికి మనకి మంచిగా హెల్ప్ అవుతుంది. అలాంటి టైంలో మనం అన్హెల్దీ ఫుడ్ ను కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాము. లేదనుకోండి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఫాస్ట్ గా ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అవి తినాలనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం వెయిట్ పుట్ అనేది ఛాన్స్ ఉంటుంది. అన్హెల్దీ ఫుడ్ ని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది బాడీ. ఎప్పుడైతే ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకుంటామో ఇన్సులిన్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ అవుతాయి. కాబట్టి అన్హెల్దీ ఫుడ్ ని మనము అవాయిడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం తిన్న తర్వాత ఈ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో ఏమవుతుంది, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, షుగర్ కానివ్వండి ఫాస్ట్ గా బ్లడ్ లోకి అబ్జార్ప్షన్ అవ్వకుండా స్లోగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. దాంతో పాటు ఈ ఫైబర్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎనర్జీ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వకుండా మనం ప్రాపర్ గా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది అనమాట. అలాగే డయాబెటీస్, ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు పర్టికులర్ గా ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండేటువంటి పప్పు దినుసుల్ని మనం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అని నార్మల్ గా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటారు. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ అంటే లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కూడా వీళ్ళు హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే మనం హార్ట్ ని హెల్దీగా పెట్టుకోవాలన్నా కూడా మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫైబర్ అనే ఫుడ్ కరెక్ట్ గా మనం ఇవ్వమో బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఫైబర్ ఉండేది మనం తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం కంట్రోల్ లో పెట్టుకుంటాం. కాబట్టి మన హార్ట్ ను కూడా మనం హెల్దీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే చాలా మల్టిపుల్ ఛాలెంజెస్ కలిపి ఒకరికే వస్తుంటాయి. అంటే బ్లడ్ ప్రెషర్ అని, కొలెస్ట్రాల్ అని, దాంతోపాటు షుగరు, హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లా మల్టిపుల్ ఛాలెంజెస్ తో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ కలిపి ఒకరే ఇబ్బంది పడుతుంటారు. దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఒకే పర్సన్ ఇన్ని రకాల డిసీజెస్ తో ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా మంచిగా మనము సెక్యూర్ గా ఉండడానికి, అటువంటి రిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ ని మనం మన ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు మన బ్లడ్ లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా, ఇంటెన్సిటీకి సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి కొంతమందికి, స్టమక్ లో బ్లోటింగ్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్, అవి రాకుండా ఉండడానికి కూడా మన వెయిట్ ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఫైబర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దాంతో పాటు స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలి. స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే కూడా మనకి ఫైబర్ ఎందుకు కావాలి. ఫైబర్ కి స్కిన్ కి ఏంటి దగ్గర సంబంధం అంటే,
మనం ఎప్పుడైతే ఫైబర్ కరెక్ట్ గా ఇవ్వమో మన ఇంటెస్టైన్ అంతా కూడా అన్హెల్దీ అయిపోతుంది, టాక్సిన్స్ అన్ని బాడీలో ఉండిపోతాయి, డైజెషన్ అంటే డైలీ బేసిస్ లో మోషన్ పోకపోవడం వల్ల ఆ టాక్సిన్స్ అన్ని బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది, అది స్కిన్ ఏదైతే ఉందో పైకి మనకి ఎలివేట్ అవుతుంది ఆ టాక్సిన్స్ అన్ని కూడా. అప్పుడు స్కిన్ అంతా ర్యాషెస్ రావడము, స్కిన్ మీద యాక్నే రావడము, పింపుల్స్ రావడము, ఆ పింపుల్స్ లో నుంచి పసుపు పచ్చగా కొంత లిక్విడ్ అనేది వస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇదంతా ఎందుకు వస్తుందంటే వాళ్ళ స్టమక్ అనేది ప్రాపర్ గా వాళ్ళు హెల్తీగా మెయింటైన్ చేసుకోవట్లేదు, దానివల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు సెలీనియం అనేది ఒక నట్ అన్నమాట, అది ప్లాంట్ సీడ్, ఆ సీడ్ కి సంబంధించిన పొడి ఉంటుంది, ఆ దాంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా రిచ్ గా దొరుకుతుంది అనమాట. దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళ స్కిన్ కూడా హెల్తీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఏ విధంగా స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఫైబర్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా హెల్దీగా ఉంచుకోవడానికి నార్మల్ గా ఆ బౌల్ మూమెంట్ అనేది నార్మల్ గా జరగాలంటే కూడా ఫైబర్ అనేది కావాలి. ఎప్పుడైతే ఆ ఫైబర్ అనేది మనం మంచిగా ఇస్తామో ఆ స్టూల్ అంతా కూడా మంచిగా బల్క్ గా అంటే ఎక్కువ మోతాదుల్లో అన్నట్లు మొత్తం ఒక దగ్గరకు వచ్చి ఈజీగా ఇంటెస్టైన్ లో నుంచి పాస్ అయిపోతుంది ఆ మోషన్ అంతా, అలా ఈజీగా ముందుకు పాస్ అయిపోతుంటుంది. కాబట్టి కొంచెం కొంచెం అనుకోండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో బల్క్ గా మొత్తం మూవ్మెంట్ అవ్వడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఆ మోషన్ ఆ కాన్స్టిపేషన్ కానీ లేదంటే విపరీతంగా మోషన్స్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఈ ఫైబర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇంటెస్టైన్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్ అంటే ఆ పేగుల్లో పెయిన్ రావడము, చాలా మందికి హెర్నియా అని ఇలా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఫైబర్ అనేది ఇవ్వకపోవడం వల్ల. దాంతో పాటు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, తిన్న వెంటనే మోషన్ పోతారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి కూడా వాళ్ళు ప్రాపర్ గా ఫైబర్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు ఆ స్టమక్ యాసిడ్స్ మంచిగా రిలీజ్ అవ్వాలన్నా కూడా ఫైబర్ అనేది మంచిగా ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టమక్ యాసిడ్స్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా అల్సర్స్, యాసిడ్ రిఫ్లెక్షన్స్ ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. వీటి నుంచి కూడా ప్రివెంట్ చేసుకోవడానికి ప్రాపర్ ఫైబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దాంతో పాటు క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్స్ మౌత్ కి సంబంధించినవి కానివ్వండి, ఇంటెస్టైన్ కి సంబంధించినవి, దాంతో పాటు స్వరపేటకి సంబంధించి ఇలా కొన్ని క్యాన్సర్లు వస్తుంటాయి. అలాంటి క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేసుకోవాలంటే ప్రాపర్ ఫైబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది అంతా కూడా కొన్ని రీసెర్చెస్ లో తెలిసింది. ఫైబర్ ని ప్రాపర్ గా ఇవ్వడం వల్ల ఇటువంటి క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చని మనకు కొన్ని రీసెర్చ్లు తెలుపుతున్నాయి అనమాట. అయితే మనకి ఎక్కడెక్కడ ఫైబర్ దొరుకుతుందంటే ఇక్కడ చూస్తే మనకి 1 కప్ ఆఫ్ నట్స్ ఉన్నాయి కదా, వీటిలో 225 క్యాలరీస్ లో మనకి ఫైబర్ అనేది దొరుకుతుంది. కొన్ని రకాల సీడ్స్ ఉన్నాయి, ఎంతెంత కప్ లో ఎంతెంత క్యాలరీస్ లో ఎంతెంత ఫైబర్ వస్తుంది అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చున్నారు. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, బ్రొకోలీ కానివ్వండి వీటన్నిట్లలో ఎంతెంత వస్తుంది అనేది. ఓకే, ఫైబర్ కి ఇమ్యూనిటీకి రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో ఫైబర్ తీసుకోవడం వల్ల అక్కడ వచ్చేసి ఇంటర్లుకిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అది మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ఇంటర్లుకిన్ అనేది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే టీ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ టీ సెల్స్ ఎందుకంటే బయట నుంచి బ్యాక్టీరియాల వల్ల కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వల్ల మన బాడీ డ్యామేజ్ అయిపోతుంటుంది. ఆ డ్యామేజ్ అవ్వకుండా వాటికి అగైనెస్ట్ గా వర్క్ చేయాలంటే ఈ టీ సెల్స్ కావాలి, అంటే యాంటీబాడీస్ అనేవి బాగా డెవలప్ అవ్వాలి. యాంటీబాడీస్ ఎవరికైతే బాగుంటాయో మనము బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ మన బాడీ అనేది తట్టుకోగలుగుతుంది. అవి తట్టుకోవాలంటే ఇండైరెక్ట్ గా సాల్యుబుల్ ఫైబర్ అనేది మనం ప్రాపర్ గా ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడు మంచిగా టీ సెల్స్ అనేవి కూడా మంచిగా గ్రో అవుతాయి. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనం హెల్దీగా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఏజ్ ని బట్టి మేల్ కి ఫిమేల్ కి ఎంతెంత ఫైబర్ కావాలంటే వాళ్ళ ఏజ్ ని బట్టి 9 నుంచి 13 సంవత్సరాల వాళ్ళకి మేల్ అయితే 31, ఫిమేల్ అయితే 26 గ్రామ్స్ లో మనకి ఫైబర్ అనేది కావాలి. ఇది ఏజ్ ని బట్టి చాలా క్లియర్ గా ఇచ్చున్నారు ఎంతెంత ఫైబర్ కావాలని. WHO వాళ్ళ నామ్స్ ప్రకారం అయితే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం 25 గ్రామ్స్ అనేది ఖచ్చితంగా ఎవరైనా కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా కొన్ని మనకి ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారంటే మీరు తీసుకునేటువంటి 2000 క్యాలరీ డైట్ లో 40 గ్రామ్స్ ఫైబర్ ఉందో లేదనేది మీరు చెక్ చేసుకొని తినాలి. తింటున్నామంటే తింటున్నాం కాదు, ఫైబర్ అనేది ఉందే లేదనేది కూడా చూసుకోవాలన్నమాట. అదే విధంగా ఫైబర్ అనేది ఒక రోజులో మనకి అలవాటు అవ్వదు, కొంతమందికి అలవాటు ఉండదు తినడము. అది కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇలా అలవాటు చేసుకుంటూ ఉన్న క్రమంలో ఓవర్ గా కూడా ఇవ్వకూడదు. ఓవర్ గా కానీ ఇచ్చేసారనుకోండి మళ్ళీ స్టమక్ లో బ్లోటింగ్ రావడం, గ్యాస్ ఫామ్ అవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏదైనా కూడా మనం మోడరేట్ గా తీసుకోవాలి.
ఫైబర్ తీసుకుంటున్నారు, బాగుంది. మనం వాటర్ ఇంటేక్ అనేది కూడా మంచిగా ఇంక్రీజ్ చేయాలి. ఫైబర్ ఇవ్వడంతో పాటు వాటర్ కూడా మంచిగా తీసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఫైబర్ తీసుకోవడంతో పాటు ఇంకా కూడా మనం కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. అదేంటంటే మంచిగా ఏదైతే బయట ఫాస్ట్ ఫుడ్ తింటుంటారు కదా, ఆ ఫాస్ట్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం కానివ్వండి. ప్రతి 20 kgs గా 1 లీటర్ చొప్పున 2-3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవడం ఎవ్రీడే. అలాగే తినేటప్పుడు ఫుడ్ అనేది ఫాస్ట్ గా కాకుండా కొంచెం స్లోగా నమిలి తినడం మంచిగా. అలాగే ఎవ్రీడే 3 to 5 మీల్స్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా మిడిల్ లో ఒక 2 స్నాక్స్ లాగా హెల్తీ స్నాక్స్ యాడ్ చేసుకోవడము. ప్రతిసారి ఏ ఫుడ్ తిన్నా గానీ వెజిటేబుల్స్ తో మనం స్టార్ట్ చేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటితో స్టార్ట్ చేయాలి. మనం ఏమనుకుంటాము, ముందు ఫుడ్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ కి అట్లా వెళ్తాము. అలా కాకుండా ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. ఓకే, బెడ్ మీద మనం నిద్రపోయేదానికి కనీసం ఒక 3 hours ముందు మీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాంతో పాటు అట్లీస్ట్ 20 minutes ఎక్సర్సైజ్ అయినా ప్రతిరోజు కూడా మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఫైబర్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే ఇది చూడండి, చాలా క్లియర్ గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఫైబర్ సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎంతెంత దొరుకుతుంది. ఒక 10.3 grams ఫైబర్ ఉంది అనుకోండి, దాంట్లో సాల్యుబుల్ ఎంత, ఇన్సాల్యుబుల్ ఎంత, దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి చాలా క్లియర్ గా ఇచ్చింది కదా. ఒక 100 grams పోర్షన్ లోనే ఇదంతా ఇన్ని క్యాలరీస్ లో ఫైబర్ అనేది ఇన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఇంత ఫైబర్ అనేది దొరుకుతుంది. అయితే మనము ఫైబర్ దొరుకుతుంది కదా అని చెప్పి మొత్తం తీసేసుకోవడం వల్ల ఏమవుతుంది, అడిషనల్ గా క్యాలరీస్ అన్ని ఎక్కువ అవుతుంటాయి. అలా కాకుండా చాలా తక్కువ క్యాలరీలో మనం ఫైబర్ ని యాడ్ చేసుకోవాలి, బాడీకి యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం మీల్ ని రీప్లేస్ చేసుకుంటాం. ఈ మీల్ రీప్లేస్ చేసుకోవడం వల్ల 3 grams ఫైబర్ దొరుకుతుంది ఇందులో. ఓకేనా, విటమిన్స్, మినరల్స్ తో పాటు చాలా తక్కువ క్యాలరీలో మనకి 3 grams ఫైబర్ కూడా దొరుకుతుంది. ఓకే, చాలా డెలిషియస్ ఫ్లేవర్స్ లో కూడా ఉంది కాబట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇంకొంచెం ఆ ఫైబర్ సరిపోదు మనకి. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం లేడీ గాని జెంట్ కానివ్వండి 25 grams ఫైబర్ కావాలి. అలాంటిది 3 grams ఫైబర్ తీసుకుంటే ఏం సరిపోతుంది, అది సరిపోదు కదా. ఇంకొంచెం అడిషనల్ గా ఫైబర్ ని మనం యాడ్ చేసుకోవాలన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే యాక్టివేటెడ్ ఫైబర్, ఫైబర్ కాంప్లెక్స్, తర్వాత బీటా హార్ట్, ఈ 3 కూడా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. మనం యాక్టివేటెడ్ ఫైబర్ గాని చూసుకుంటే ఇందులో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉంటాయి. దీంట్లో పి అలాగే ఓట్స్ ఫైబర్, ఈ 2 కాంబినేషన్ లో ఉంటుంది అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అలా లేకుండా కూడా మంచిగా ఉంటుంది. అలాగే మన స్టమక్ అనేది ఫుల్ గా కూడా ఉంటుంది. అయితే అది సప్లిమెంట్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా చాలా మోడర్న్ గా ఉన్నాం కదా, చాలా స్మార్ట్ గా కూడా ఉన్నాం కాబట్టి మనకి యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా పౌడర్ ఫామ్ లో కూడా ఉందన్నమాట. ఒక స్పూన్ లో 5 grams ఫైబర్ వస్తుంది, చాలా తక్కువ క్యాలరీలో దొరుకుతుంది. దీనిలో కూడా సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ 2 ఫైబర్లు ఉంటాయి. ఇది మనము షేక్ లో యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. దాంతో పాటు కొన్ని రకాల సూప్స్ తీసుకుంటారు కదా, సూప్ లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే జెడ్ డ్రింక్ ప్రిపరేషన్ లో కూడా మనము యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా రెడీ చేసుకోవాలి జెడ్ డ్రింక్ అంటే ఒకసారి మీ కోచ్ ని అడగండి, చెప్తారు. అలాగే మనం కొన్ని రెసిపీస్ లో కూడా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. మన బీటా హార్ట్ లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్ల చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే ప్రాపర్ వాళ్ళ ఫుడ్ లో ఫైబర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మన దగ్గర బీటా హార్ట్ అనేది ఓట్స్ బీటా గ్లూకాన్ అనేది ఇందులో కీ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులర్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దాంతో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఫిల్టర్ చేసి బయటికి పంపించేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ని బ్లడ్ స్ట్రీమ్ లో కలుపుతుంది అనమాట. 3 grams ఓట్ బీటా గ్లూకాన్ ఉంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బ్లడ్ లో చాలా హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ 3 grams ఓట్ బీటా గ్లూకాన్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి మన చాలా హెల్దీగా మనము మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు అస్మిత్ సార్.